శ్రీరామదేవుని కథ ప్రారంభము. పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకొక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలెనని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు?" అని అడిగిరి. "అయ్యా, నేను ధనము సంపాదించుకొనుటకు కాశీకి వెళ్ళుచున్నాను" అని చెప్పెను. అప్పుడు వారు, "ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం లభిస్తుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా?" అని అడిగారు. నాగంభట్టు, "అది ఏ దేవుని కథో వివరించండి స్వామి" అని వేడుకొనెను. నారదుడు చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వకాలంబున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చెయ్యగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అతడది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వాసు నక్షత్రమున శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమున కేగి లంకా దహనము చేసి రావణాసురుడిని వధించి విభీషణకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరల రామదేవుని యొక్క వ్రతకథా విధానము ఇట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిపి తినవలెను. ఆ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు రామదేవుని వ్రతము ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోని ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట. అలాగా కొంతకాలం అయ్యేసరికి, "ఇదివరకే కాశీకి వెళదామనుకున్నాను, కాని వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెము ధనము మూట కట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమారుడిని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండండి" అని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయెను. ఆ మరునాడు కుమారుడు ఆయవారమునకు వెళ్ళి వచ్చి, "అమ్మా, రామదేవుని కథ చెబుతాను, విందువుగాని రావమ్మా" అని పిలవగా ఆ తల్లి, "నాయనా, ప్రొద్దున్నే దాసీది పాచీ పనికి వచ్చేవేళ వంటవేళ అయినది,
ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయనా, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణముగా రామదేవునకు కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెళ్ళిపోయెను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగిందట. అంతటన సగం అంచు గల భాగం ఉండిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడు ఏదో పని మీద పొరిగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారింటిలో ఉన్న సగమంచు కంచమును చూచి, ఈ కంచము మాదే అన్నదట. అందుకు ఆ ఇంటివారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలా కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయెను. కాని మొత్తము కంచము మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచివేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అని అడగగా, అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవునా, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగెను. కాని ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాట చేసుకుంటూ బ్రతుకుతానే గాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంటబెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్లేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు. అక్కడొక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కునుచుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా, నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునకు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెడలిపోయినది. ఆయవారపు చెంబు కూడా దొర్లిపోవుచుండగా నేను చెల్లి చూచి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రము మిగిలినది, మిగతావన్నీ వెడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది. అప్పుడు అమ్మ చూచి కంచము అంచు పట్టుకుని లాగగా సగము అంచు మనకి, సగము పొరిగింటి వారికి వెడలిపోయినది. మరునాడు ఉదయమును లేచి అమ్మ వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచపు అంచు చూచి, కంచము అంచు మాది అన్నదట. అంతటన వారు, మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా? మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్లి దగ్గర పెట్టి చూడగా రెండూను అతుక్కుపోయెను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మా, ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడగగా, నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెడలిపోయెను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు.
నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయుదునా అని నారాయణ భట్టు అడగగా అతను పెండ్లి వద్దు, పేరెంటము అక్కరలేదు అని చెప్పెను. మరికొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడగగా అతడు, నాకు పెండ్లి పేరెంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూలతోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కాని మా గురువుగారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడు యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా పలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కాని వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంతా భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకునిచున్నారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించుడని 4 ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయినాడు. వారు ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకీని పంపినాడు. వారక్కడకు వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరకు దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మను పంపినారు గాన రావాల్సిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళదాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరము వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు ఒడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండేనట. ఆ గొల్లవానిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినదవా అని అడిగెను. గొల్లవాడు, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట.
అప్పుడతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథ మహత్యం. 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలతో తినవలెనని చెప్పి వెడలిపోయెను. తిరిగి కొంత దూరం వెళ్లేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయనా, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను, వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసినది మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏవండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుని కథ మహత్యం. మీరు 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకోసారి చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడామె, ఏముంది నాయనా, నాకు చిన్నతనంలోనే పెండ్లి అయినది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు, అత్తామామలు కొన్నాళ్ళు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయనా అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను, వింటావా అనెను. అలాగే వింటాను నాయనా, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన తల్లి తండ్రి అత్తామామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏవండి మహానుభావ, మీరు ఏ దైవానువో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథ మహత్యము. 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు మానకుండా పూజ చెయ్యాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్లేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్లి, అమ్మా, పూజ చేసుకుంటున్నాను, కొంచెము చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు, కాబట్టి ఇల్లు లేదు వాకిలి లేదు, వెడలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగాను. అందుకామె, తూర్పు దిశకి ఈశాన్య మూలగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకి వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యం పెట్టి కథ చదువుకొనుచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ, ప్రసాదములు నిచ్చినాడట. ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయెను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షతలు నెత్తిమీద వేసుకుని కొన్నిటిని ఆ ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అంతటా అతను ఇలాగ వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు ఆయవారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూచి, మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు,
ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారిపోయినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పెను. అంతా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్యమూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలక్కడ పెట్టి నారాయణ భట్టును వెదుకుచు బయలుదేరును. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాలి, మిమ్ము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుడిని వెదుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడా బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా అప్పుడు నారాయణ భట్టు ఇలా అన్నాడు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుడిని వెతకటానికి వెళుతున్నాను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుడిని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వరములతో తులతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్లేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనము చేతువుగాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుటకు వెళుతున్నాను, భోజనము మాత్రము చెయ్యను, ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలికొచ్చేసరికి వెండి కంచాలు, వెండి పీటలు, బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేతువుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రము చెయ్యను, రామదేవుని వెతుకుచు వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడను అని చెప్పగా అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రాలతో నంది వాహనారూఢుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేసెను. ఈశ్వరుని స్తోత్రం చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలసిందని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదారూఢుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారికి కూడా స్తోత్రం చేసెను. శ్రీహరి స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు నాకు రామదేవుడి దర్శనం కూడా లభించాలి అనుకుని రామదేవుని కూడా స్తుతించగా హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగెను.
అలాగే చేస్తాను, కాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాను అని చెప్పెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తమిచ్చెను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి, వెండి పీటలు, బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనకాలే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరము వెళ్లి నారాయణ భట్టు వెనకకు తిరిగి చూడగా అతనికప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి, ఏమీ ఇలాగ పడిపోయావు అని అడిగెను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సంపన్నులు కూడా తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంతటి వాడను? నా తప్పును క్షమించి నాతో రావలసిందని రామదేవుడిని నారాయణ భట్టు మరలా ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. నారాయణ భట్టు రామదేవుడిని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనుచుండిరి. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చిరి. వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుడిని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచుండుటచే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది, సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చెయ్యనక్కరలేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలెను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తామని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లకొచ్చేసరికి గ్రామములోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారు అని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషముతో కుమారుడిని, కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నాన్న, ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుడిని తీసుకుని వచ్చుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలల దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలుగా చేసి పూజకు అన్ని సిద్ధము చేసినాక కబురు చెయ్యండి. అప్పుడు నేను రామదేవుడిని తీసుకుని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతడిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుడిని భుజముల పైకి ఎక్కించుకుని ఆ గ్రామములో 4 వీధులు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలెను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను, నిన్ను తప్ప అన్యమెరగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న
ఈ పుచ్చుపీటయే సింహాసనమనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయముగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంతటా సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకుని కథాక్షతలు తమ శిరస్సులపై ధరించే సరికల్లా ఎక్కడి నుంచో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు, పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి, అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిరి. నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖముగా ఉండిరి. రామదేవుని కథ సంపూర్ణము.